తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో అశ్విని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థులు ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. సౌత్ క్యాంపస్ లో అంబులెన్స్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సౌత్ క్యాంపస్ లో అశ్విని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమెకు సకాలంలో వైద్యం అంది ఉంటే ప్రాణాలతో బయటపడి ఉండేదని విద్యార్థులు తెలిపారు. ఇప్పటికైనా దక్షిణ ప్రాంగణంలో వైద్య సదుపాయాలు కల్పించి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. సుమారు గంటన్నర పాటు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనంతరం ప్రిన్సిపల్ సుధాకర్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఓటీ తీసుకో. తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్ స్పీడ్ బ్రేకర్ చేసి ఒక ఆమె చనిపోయింది. అది ఇష్యూ అయిపోయింది. ఆ ఎంట్రన్స్ తీసేసింది దాన్ని. ఇక్కడ నిన్న బాయ్స్ హాస్పిటల్ యాక్సిడెంట్ అయింది. నైట్ 7 అయింది, 8 కానీ ఇంకా 10 కానీ ఇక్కడే సార్ వస్తాడు. సార్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా చేస్తాను. అంటే మేము చెప్పిన తర్వాత మీకంటే ఒక థాట్ ఉండదు సార్. లేదు లేదు, అంటే మనము ప్రాసెస్ లోనే ఉన్నాం. బ్రేకర్స్ లేవు, ఏమైనా యాక్సిడెంట్ అవ్వచ్చేమో అని డాక్టర్లను ఎక్విప్మెంట్స్ అయినా ప్రొవైడ్ చేయాలి కదా సార్. అది రోడ్ ది కొద్ది ప్రాబ్లం, అంటే వాళ్ళని పంపించినా లేదా నేను, ఎందుకంటే వైపర్స్ లేని మీరు ఎట్లా పోతారు, అసలు వర్షంలో ఎట్లా పోతారని ఇప్పుడు ఈ పరిస్థితి కాదు. మన ప్రిన్సిపల్ గారు మాట్లాడండి, మీరు బీసీ గారు వస్తారు కండోలెన్స్ మీటింగ్ కు, రిజిస్టర్ గారు వస్తారు.